20 years of excellence. Sun International Institute of Tourism and Management. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. సార్, ఇప్పుడు DCM శ్రీరామ్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది, అది డీమేజర్కి గురవుతుంది అని అంటున్నారు. అసలు డీమేజర్కి గురవడం ఏంటి, అసలు ఆ ఇండస్ట్రీ ఏంటి దాని గురించి ఒకసారి పూర్తి వివరాలు చెప్తారా? చెప్తాను మేడం గారు. శ్రావ్య గారు, మీకు DCM లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, DCM శ్రీరామ్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే ఉంది, తర్వాత DCM ఫైనాన్స్ లిమిటెడ్, ఇట్లా చాలా కంపెనీలు ఉన్నాయి. మీరు రేపు ఎప్పుడైనా కొనాలి అనుకుంటే ఆ స్టాక్ ఎవరైనా సరే, జస్ట్ ఐఎమ్ సజెస్టింగ్ అంతే, మీరు పరిశీలించుకొని మీకు నచ్చితే కొనుక్కుంటారు ఎవరైనా. నేను ఊరక పరిశీలించమని చెప్తున్నాము. అది డీమేజ్ రావబోతుంది కాబట్టి, మీరు అడిగారు కాబట్టి డీమేజ్ రావబోతుంది. దాని గురించి పరిపూర్ణమైన వివరాలు నేను అందించబోతున్నాను. వాళ్ళ యొక్క వ్యక్తిగత పరిశీలనలో వాళ్ళకి నచ్చితే కొనుక్కుంటారు. మనం ఊరక దాని గురించి సంగ్రహంగా పూర్తిగా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అంతే. ఈ DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేటువంటిది చాలా పెద్ద కంపెనీ, పాత కంపెనీ. దీంట్లో చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. మీకు షుగర్ బిజినెస్ ఉంది, ఆల్కహాల్ బిజినెస్ ఉంది, పవర్ బిజినెస్ ఉంది, సింథటిక్ రేయాన్ బిజినెస్ ఉంది, కెమికల్ బిజినెస్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, డిఫెన్స్ ఉంది, డ్రోన్ టెక్నాలజీలోకి ఎంటర్ అయ్యారు, హైబ్రిడ్ సీడ్ బిజినెస్ ఉంది, చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. చాలా రకాల ఉన్నాయి. ఇది చాలా ఓల్డ్ కంపెనీ. పెద్ద కదలికలు ఉండేవి కాదు ఈ కంపెనీ షేర్లో, పెద్ద కదలికలు ఉండవు. కానీ ఒక 1.5 year నుంచి ఆ కంపెనీలో రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది. చాలా రకాలుగా రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే, లిల్లీ అనే కమర్షియల్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని మెర్జ్ చేసుకున్నారు దీంట్లో. అది పెద్ద గొప్ప కంపెనీ ఏం కాదు. దానికి ఏదో ఐ థింక్ సమ్ లైసెన్సెస్లో ఉన్నట్టుంది ఆ కంపెనీకి. అది పెద్ద గొప్ప కంపెనీ ఏం కాదు, దానికి పెద్ద బిజినెస్ కూడా లేదు. కానీ ఎందుకు మెర్జ్ తీసుకొచ్చి అంటే దానికి ఆస్తులోనే ఉండాలి బాగా. తర్వాత కొన్ని రకాల లైసెన్స్లు ఏవో ఉంటాయి లిల్లీ కమర్షియల్ లిమిటెడ్కి. దాన్ని మెర్జ్ చేసుకున్నారు 1.5 year బ్యాక్. ఆ తర్వాత ఏం చేశారంటే వీళ్ళు ఈ మధ్య కాలంలో డిఫెన్స్ బిజినెస్లోకి వచ్చారు. ఈ డిఫెన్స్ బిజినెస్లోకి వచ్చిన తోట ఆగలే, మళ్ళీ ఇప్పుడు డ్రోన్ బిజినెస్లోకి వచ్చేస్తున్నారు. ఈ డ్రోన్ బిజినెస్ కోసమని వీళ్ళు ఒకటి, మీకు మొన్న పాకిస్తాన్ ఇండియాకి యుద్ధ మేఘాలు కమ్ముకునే జ్ఞాపకం ఉందా? అప్పుడు తుర్కిస్తాన్ నుంచి పాకిస్తాను డ్రోన్ తెచ్చుకునే జ్ఞాపకం ఉందా? డ్రోన్ టెక్నాలజీలో తుర్కిస్తాన్ చాలా ముందు ఉంది. వీళ్ళు ఈ డ్రోన్ టెక్నాలజీ రాబోతున్న ఈ క్రమంలో తుర్కిస్తాన్లో ఉన్నటువంటి జోడర్ అనేటువంటి ఒక టెక్నాలజీకి సంబంధించిన కంపెనీని టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి షైలా సిస్టమ్ అనే ఇంకో కంపెనీ కూడా వీళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళు రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది. కంపెనీలో 1.5 year నుంచి విపరీతమైన కదలికలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటి, చాలా రకాల బిజినెస్లోకి వచ్చేస్తున్నారు. రావటమే కాకుండా ఇప్పుడు డీమేజర్ ప్రాసెస్లోకి వచ్చింది. అంటే రేపు August 5th ఇస్ ద రికార్డ్ డేట్ ఫర్ డీమేజరింగ్. అంటే ఎవరైనా డీమేజర్ బెనిఫిట్ తీసుకోవాలి అంటే August 5th ఇస్ ద రికార్డ్ డేట్. అంటే దానికి ఒక 2-3 రోజులు ముందు కొనుక్కుంటే మీకు DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ డీమేజర్ బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఈ కంపెనీని 2గా డివైడ్ చేయబోతున్నాడు. డీమేజర్ అంటే ఆల్రెడీ లిల్లీ కమర్షియల్ లిమిటెడ్ని ఆల్రెడీ వీళ్ళు మెర్జ్ చేసుకోవటం అయిపోయింది. అప్పుడు ఈ 2023లోనే అయిపోయింది. అదంతా తీసి పక్కన దీంట్లో కలిసిపోయింది, అయిపోయింది, మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్గా ఈ DCM శ్రీరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని 2 భాగాలుగా 2 కంపెనీలుగా డివైడ్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసరికి DCM శ్రీరామ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే కంపెనీ. దీంట్లో వచ్చేసరికి షుగర్, ఆల్కహాల్, పవర్ బిజినెస్ని తీసుకెళ్తున్నారు. రెండోది వచ్చేసరికి DCM శ్రీరామ్ ఫైన్ కెమికల్స్ అనేటువంటి ఇంకొక కంపెనీగా డివైడ్ చేశారు. దీంట్లో వచ్చేసరికి వీళ్ళు కెమికల్స్, సింథటిక్ రేయాన్, ఇంజనీరింగ్, హైబ్రిడ్ సీడ్స్, డిఫెన్స్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ. డిఫెన్స్ వేరు, మళ్ళీ డిఫెన్స్ సంబంధించి మళ్ళీ డ్రోన్లు వచ్చేసరికి కమర్షియల్ డ్రోన్స్, డిఫెన్స్ రిలేటెడ్ డ్రోన్స్, చాలా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవటం. అందుకని 2 కంపెనీలు ఇందా కొన్నారని చెప్పాను చూడండి. ఇజ్రాయెల్ కంపెనీ ఒకటి కొన్నారు, మీకు తుర్కిస్తాన్లో ఒక కంపెనీ కొన్నారు. వీటన్నిటిని కలిపేవో దీంట్లో పెడుతున్నారు. దీంట్లో DCM శ్రీరామ్ ఫైన్
కెమికల్స్ లిమిటెడ్లో తీసుకొస్తుంది. అంటే రెండు కంపెనీలు ఫైనల్గా మళ్ళీ మీకు సింప్లిఫై చేసి చెప్పాలంటే ఒకటి డీసీఎం ఇంటర్నేషనల్, శ్రీరామ్ ఇంకొకటి ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాన్ని రెండు కంపెనీలుగా చేశారు. ఫస్ట్ డీసీఎం శ్రీరామ్ ఇంటర్నేషనల్, రెండోది డీసీఎం శ్రీరామ్ ఫైన్ కెమికల్స్ లిమిటెడ్. సో ఇక్కడ దాంట్లోనేమో షుగరు, పవరు, ఆల్కహాలు, దీంట్లోనేమో హైబ్రిడ్స్, కెమికల్స్, సింథటిక్ రేయాను, ఇంజనీరింగు, డిఫెన్సు, డ్రోన్ టెక్నాలజీ, కమర్షియల్, డిఫెన్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి రావడం జరిగింది. ఇది ఆగస్టు 5వ తారీఖుకి మీకు ఫైనల్ డీమేజర్ బెనిఫిట్ తీసుకోవాలంటే 1:1 అంటే ఒక డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక షేర్ కొంటే మీకు దాంట్లో ఒక షేర్ వస్తుంది, దీంట్లో ఒక షేర్ వస్తుంది. రెండు కంపెనీలుగా డివైడ్ అయిపోతుంది. దాంట్లో 45 డేస్లో రెండు కంపెనీలు షేర్లు వస్తాయి, రెండు కంపెనీలు షేర్లు వచ్చేస్తాయి వీళ్ళకి. సో ఇది ఒక మంచి బెనిఫిట్. ఇంకోటి ఎందుకు నేను ఈ కంపెనీని అట్రాక్ట్ అయ్యానంటే, నెంబర్ 1 దీని ఇయర్ హై 226, ఇయర్లో 142, ఇప్పుడు 171లో దొరుకుతుంది. ఇయర్ హై డిస్కౌంట్లో దొరుకుతుంది. డీమేజర్కి ముందు ఇంకొక 10 days 15 days లోపల డీమేజర్ బెనిఫిట్ వచ్చేస్తుంది. రికార్డ్ డేట్ వచ్చేస్తుంది. ఆగస్ట్ 5 కదా, ఆగస్ట్ 1-2 లోపల కొనుక్కుంటే వచ్చేస్తుంది, లేకపోతే రాదు బెనిఫిట్. అయినా కూడా ఇది 171 మీదే ఉంది. నిన్న క్లోజింగ్ ప్రైస్ 171 అన్నాడు, క్లోజ్ అయింది. అందువల్ల ఇక్కడ ఆ రేటు మీద కొనుక్కున్న వాళ్ళకి రెండు కంపెనీలు షేర్లు వస్తున్నాయి. ఇంకోటి ఇవన్నీ కూడా భవిష్యత్తున్న కంపెనీలు. ఇంకోటి నాకు ఇక్కడ నా కంపెనీ మీద ఒక కన్నేసి పరిశీలించడానికి కారణం ఏంటంటే, 1.5 year నుంచి ఆ కంపెనీలో కొన్ని మెర్జ్ చేసుకుంటున్నారు, కొన్ని కొంటున్నారు, కొంత డీమెర్జర్ ప్రాసెస్ ఏదో వాళ్ళు ఒక రీస్ట్రక్చర్డ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. కంపెనీని ఏదో కొంత ఇది చేయబోతున్నారు. తర్వాత ఇంకోటి ఈక్టీ కూడా చిన్న ఈక్టీ, 17 కోట్ల ఈక్టీ, ఫేస్ వాల్యూ 2 rupees, సేల్స్ కూడా 2,052 crores సేల్స్ ఉన్న కంపెనీ, మీకు 11.5 EPS ఉన్న కంపెనీ. ఈ పిఈ కూడా 14 పిఏ, 14 పిఈలోనే ట్రేడ్ అవుతుంది కంపెనీ కూడా. అంత మరీ హెవీ పిఈలో కూడా ఏమీ లేదు, ప్రైస్ టు ఎర్నింగ్లో కూడా. అందువల్ల నాకు తెలిసినంత వరకు ఈ కంపెనీ అటువంటిది డీమేజర్ బెనిఫిట్ అనేటువంటిది మంచిగా ఉంది. కాబట్టి అంటే ఒక షేర్ కొన్న వాళ్ళకి 2 షేర్లు వస్తున్నాయి. కాబట్టి డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్లో ఒక షేర్ కొంటే మీకు డీసీఎం శ్రీరామ్ ఫైన్ కెమికల్స్లో ఒక షేర్ వస్తుంది, డీసీఎం శ్రీరామ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో ఒక షేర్ వస్తుంది. అక్కడ మంచి బిజినెస్లు ఉన్నాయి, ఇక్కడ మంచి బిజినెస్లు ఉన్నాయి. అక్కడ ఆల్కహాల్ భవిష్యత్తు ఉంది, పవర్ సెక్టార్ మీకు భవిష్యత్తు ఉన్నది. మీకు వన్ మోర్ ఇంపార్టెంట్, ఇక్కడ షుగర్ వచ్చేదంటారా, షుగర్ అనేది సీజనల్, గవర్నమెంట్ పాలసీస్ మీద ఉంటుంది. ఒక్కొప్పుడు షుగర్ స్టాక్స్ పెరుగుతుంటాయి, ఒక్కొప్పుడు ఇది అవుతుంటాయి, అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి షుగర్ స్టాక్స్లు. ఇటువైపు ఉన్నవన్నీ కూడా కెమికల్ బిజినెస్, మంచి బిజినెస్సే. ఇటు డీసీఎం శ్రీరామ్ మీకు ఫైన్ కెమికల్స్ లిమిటెడ్లో కూడా ఉన్నటువంటి మీకు ఒక రేయాన్, సింథటిక్ రేయాన్ పక్కన పెడితే మిగతా కెమికల్ బిజినెస్ మంచిదే, హైబ్రిడ్ సీడ్ బిజినెస్ మంచిదే, డ్రోన్ టెక్నాలజీ కమర్షియల్ మంచిదే, డ్రోన్ టెక్నాలజీ డిఫెన్స్ డిఫెన్స్ బేస్ చేసుకున్న డ్రోన్ టెక్నాలజీ మంచిదే, డిఫెన్స్ సంబంధించినటువంటి మీకు మెషినరీ తయారు చేస్తున్నారు అది మంచిదే, ప్లస్ ఇంజనీరింగ్ గూడ్స్ ఉన్నాయి అది మంచిదే. అందువల్ల రెండు కంపెనీలు డివైడ్ అవుతున్న, రెండిట్లోనూ మంచి మంచి కంపెనీలు ఉన్నాయి. సో అందువల్ల నేనేం చెప్తున్నానంటే, దీని ఒకసారి మీరు పరిశీలించుకోండి, టెక్నికల్గా చూసుకోండి, ఫండమెంటల్గా చూసుకోండి, తర్వాత మీకున్న సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. మీకు నచ్చితే పెట్టుకొని డబ్బు మీరు కాబట్టి మీకు ఆ కంపెనీకి సంబంధించి బాగా నచ్చి ఇది ఓకే అనుకుంటే కొనుక్కోండి. అర్థమైందా? ఆగస్ట్ 5వ తారీఖు లోపల డీమేజర్ బెనిఫిట్ వస్తుంది. ఆ తర్వాత కొన్న వాళ్ళు డీమేజర్ బెనిఫిట్ రాదు. తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయం కూడా నేను కంక్లూడ్ చేయబోతున్నాను. ఈ డీమేజర్ ఇచ్చేటప్పుడు నేను గత 30 సంవత్సరాల్లో నేను చాలా కంపెనీలు చూసుకుంటూ వచ్చాను. డీమేజర్ ఇచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోయిన కంపెనీలు ఉన్నాయి, డీమేజర్ ఇచ్చిన తర్వాత విపరీతంగా డెవలప్ అయిన కంపెనీలు ఉన్నాయి, విపరీతంగా లాభపడ్డ ఇన్వెస్టర్స్ ఉన్నారు. డీమేజర్ ముందు కొని లాభపడ్డ వాళ్ళు ఉన్నారు, నాశనం అయిపోయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సింథటిక్ ఉంది, సింటెక్స్ ఉంది. సింటెక్స్ కంపెనీ కొన్నటువంటి వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. సింటెక్స్ కొన్న వాళ్ళు సింటెక్స్ కంపెనీలో ఒక షేర్ వస్తుంది, సింటెక్స్ ప్లాస్టిక్ టెక్నాలజీలో ఒక షేర్ వస్తున్నారు. ఆ డీమేజర్ ముందు కొన్న వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. 82 రూపాయల మీద 2 షేర్లు కొంటే మీకు సింటెక్స్లో ఒక షేర్ వస్తుంది, సింటెక్స్ ప్లాస్టిక్ టెక్నాలజీలో ఒక షేర్ వస్తుందని చెప్పాడు. చివరికి ఎక్కడికి వచ్చింది తెలుసా? అంటే 164 రూపాయలు పెట్టుబడి పెడితే 1 yearకి చూసుకుంటే 1.5 yearకి ₹10 అయింది ఆ షేర్. అదే ₹10 అయిపోయింది. అట్లా సర్వనాశనం అయిపోయాడు ఉన్నారు సింటెక్స్లో డీమేజర్ బెనిఫిట్ కోసం వెళ్ళి. అట్లా అని అన్ని కంపెనీలు అట్లనే అనుకోబాకండి. ఇప్పుడు నువమా వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, నువమా వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది. అది బిఫోర్ డీమేజర్ కొనుక్కున్నటువంటి వాళ్ళు డీమేజర్ అయిపోయిన తర్వాత విపరీతంగా లాభపడ్డాడు.
విపరీతంగా లాభపడతారు. అదే నేను చెబుతుంది డీమేజర్ బెనిఫిట్ వచ్చేటప్పుడు. అందుకని ఎవరైనా సరే చెప్పకుండా డీమేజర్ బెనిఫిట్ వస్తుంది కొనమనంలోనే మీరు ఎప్పుడు కొనకూడదు. మీరు సోర్సెస్లో మీరు ఆ కంపెనీ గురించి పరిపూర్ణంగా గమనించుకొని అసలు డీమేజర్లో అక్కడేం కంపెనీలు వస్తున్నాయి, ఇక్కడేం కంపెనీలు వస్తున్నాయి, వాటికేం ఆస్తులు వెళ్తున్నాయి, వీటికేం ఆస్తులు వస్తున్నాయి, మీకు పరిపూర్ణ అసలు అప్పులే ఉన్నాయి ఆ కంపెనీకి. ఎందుకంటే 35 crores ఇంట్రెస్ట్ పడి ఉన్నది ఈ కంపెనీకి. ట్రై టు అండర్స్టాండ్. 100 crores ఐ మీన్ మీకు లోన్స్ ఉన్నాయి, కానీ చాలా ఓల్డ్ కంపెనీ. మీకు 2000 crores సేల్స్ ఉన్నాయని చెప్పాను. అందువల్ల నాకైతే పరిశీలించదగ్గ కంపెనీ అని చెప్పే నేను చెప్తున్నాను. అందువల్ల కొనుక్కునేటువంటి వాళ్ళు ఏదైనా సరే మీరు ఒకవేళ కొనుక్కున్నా ఆగస్టు 5 లోపల ఏదైనా డౌట్ వస్తే ఆగస్టు 5 లోపల అంటే 2-3 రోజుల ముందే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ లోపల ఏదైనా ₹15 ₹20 పెరిగిందనుకోండి, డీమేజర్ బెనిఫిట్ వస్తుందని ఎగ్జిట్ అయిపోయింది. లేదు మీకు పరిపూర్ణంగా దాని మీద మంచిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆఫ్టర్ డీమేజర్ కూడా ఏ నోమో వెల్త్ మేనేజ్మెంట్ లాగా సక్సెస్ అవుతుంది, ఇలా చాలా కంపెనీలు సక్సెస్ అయ్యి అలా సక్సెస్ అవుతుంది నమ్ముకుంటే ఉంచుకోండి. 2 కంపెనీలు షేర్లు వస్తాయి, భవిష్యత్తులో మీకు అద్భుతమైన లాభాలు అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా నేనేం చెప్తున్నానంటే మేడం గారు, జస్ట్ మేము పరిశీలించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాం. మీ ద్వారా ప్రేక్షకులతోటి డబ్బు పెడుతుంది వాళ్ళు కాబట్టి మీరు నేనేం రికమెండ్ చేయట్లేదు, డీమేజ్ బెనిఫిట్ వస్తూ కొరమని చెప్పట్లేదు. మీరు సొంతంగా ఆలోచించుకొని మీకు పర్వాలేదు మంచి బెనిఫిట్ రావడానికి అవకాశం ఉందంటే మీరు కొనుక్కోండి. నేను మొత్తం ఈ విషయం ఐ ప్రెజెంటెడ్ బిఫోర్ ది ఆడియన్స్, దట్స్ ఆల్. యా సార్, అంటే ఇప్పుడు DCM శ్రీరామ్స్ దాంట్లో రెండిట్లోనూ బెనిఫిట్స్ ఉంటుంది కాబట్టి బెనిఫిట్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నారా మీరు? నేనైతే మటుకు మేడం గారు నాకు ఎందుకనో 1.5 year నుంచి దాంట్లో కదలికలు చాలా బాగున్నాయి. ఎందుకంటే కొన్ని మెర్జ్ చేసుకుంటున్నాడు. ఒక కంపెనీ అక్కడ ఏం లేదు, అయినా మెర్జ్ చేసుకున్నాడు అంటే దానికి ఆస్తులు ఎవరు ఉన్నాయా? ఒక్కొక్కటి కొన్ని కంపెనీలు ఉంటాయి, వ్యాపారం పెద్దగా ఉండదు కానీ ఆస్తులు అపారంగా ఉంటాయి, అందుకని మెర్జ్ చేసుకున్నాడా, ఆస్తులు ఉన్నాయి. లేదు కొన్ని లైసెన్స్లు ఉంటాయి, ఇప్పుడు ఫైనాన్స్ బిజినెస్ అది, ఆ లైసెన్స్ తెచ్చుకోవాలంటే వారు అయ్యే పని కాదు. అలా ఏమైనా ఆలోచనతో దాన్ని మెర్జ్ చేసుకున్నాడా? ట్రై టు అండర్స్టాండ్. 2023లో మెర్జ్ చేసుకున్నాడు లిల్లీ కమర్షియల్ లిమిటెడ్ని. అర్థమైంది అది. ఎస్, ఐ నో వెరీ వెల్. ఆ కంపెనీ పేరు లిల్లీ కమర్షియల్ లిమిటెడ్, ఓకేనా? అది తర్వాత ఇప్పుడేమో డ్రోన్ టెక్నాలజీలు కొనటం, తర్వాత డిఫెన్స్లోకి రావటం, అంటే కంపెనీలో ఏదో కదలిక. అంటే ఇప్పుడు ఫస్ట్ జనరేషన్కి సెకండ్ జనరేషన్ తేడా ఉంటుంది. ఫస్ట్ జనరేషన్లు ఒక రకంగా ఏజ్లోకి వచ్చి ప్రశాంతమైన జీవితం అనుభవిస్తూ ఆ కంపెనీ అట్లా నడుస్తుంది కదా అన్నట్టు వీలియస్ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన నెక్స్ట్ జనరేషను లేదు, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం కూడా మన కంపెనీని కూడా కొత్త పంతులు తొక్కించాలి. అర్థమైంది. న్యూ టెక్నాలజీ రీస్ట్రక్చరింగ్ చేయాలి, డీమేజర్ ఇలాంటి చేసుకొని దేనికని డివైడ్ చేసి మన కంపెనీ షేర్ కూడా పరిగెత్తించాలి భవిష్యత్తులో రాబోయే 2-3 ఏళ్ళలో ఒక ఆలోచనతోటి వస్తున్నారా? వీటన్నిటిని ఏంటంటే మీ సోర్సెస్ ద్వారా మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు కొనుక్కోండి అని చెప్తున్నాం. మేము వరకు మీరు పరిశీలిస్తామని జస్ట్ అడ్వైస్, దట్స్ ఆల్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా కొత్త ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రావ్య మేడం గారు. ఓకే, థ్యాంక్ యూ గివెన్ దిస్ ఆపర్చునిటీ. నాట్ ఓన్లీ యూ, ఈ ఐడి ఛానల్ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.